ఒక ఆఫీసర్కు బదిలో భాగంగా వేరే ప్రాంతానికి పోతే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కార్పొరేటర్గా, ఒక రాజకీయ నాయకునిగా మీరు పోయి శాలువాలు కప్పి పూలు జల్లి అదేం పద్ధతి అండి? మీరు అందుకే ఇదే చెప్తున్నా. ఒక 5 సంవత్సరాల నుంచి మా కాలపరిమితి పూర్తి చేసినప్పుడు స్టార్టింగ్లో వేరే జోనల్ కమిషనర్ ఉండే, దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. తర్వాత ఒక ఐఏఎస్ వచ్చిండు, హేమంత్ కేశవ్ పాటిల్ అని. వారు వచ్చినప్పటి నుంచి మా ప్రజలు ఈ ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షంలో ఇక్కడ మునుగుతుందంటే పొద్దున 6 గంటలకు వచ్చేసిండు అక్కడికి. అంతకుముందు ఆ 2.5 సంవత్సరాలు ఏ ఒక్క కమిషనరు, కనీసం డీసీ కూడా వచ్చి విజిట్ చేసే పరిస్థితి లేదు మాతో పాటు. అంత రెస్ట్రిక్ట్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్లో ఆఫీసర్స్ని. అదే చెప్తున్నా, ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కొడుకు అంత రెస్ట్రిక్ట్. ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రి ఉండే, ఒక్కొక్కరిని ఎంత రెస్ట్రిక్ట్ చేసినట్టు ఏ ఒక్కడు కూడా కార్పొరేటర్తో కనిపిస్తే తీసి అవతల పడేస్తా అన్న పద్ధతిలో వాళ్ళు పనిచేసారు. పని చేసినప్పుడు ఎవరు బయటకు వచ్చి ధైర్యం చేయండి. ఒక ఐఏఎస్ని రెస్ట్రిక్ట్ చేయలేరండి ఎవరన్నా. ఏ ప్రభుత్వం కూడా ఒక ఐఏఎస్ని పని విషయంలో రెస్ట్రిక్ట్ చేయలేరు. ఆ ఐఏఎస్ ఆ పనితనం వారిలో కనిపించింది. మేము వెళ్ళినప్పుడు ప్రజాక్షేత్రం పబ్లిక్ ఇష్యూవా కూర్చో మాట్లాడదాం, వేరే పర్సనలా నువ్వు బయటికి పోని కరాఖండిగా చెప్పేవారు వాళ్ళు. మేము ఎటువంటి ప్రైవేట్ పనుల మీద ఆయన దగ్గర పోయి పనులు వేయించుకోలేదు, కేవలం పబ్లిక్ కూడా మాకు అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మేము చెప్పగానే జోనల్ కమిషనర్ వచ్చి విజిట్ చేస్తే చాలా సంతోషపడతారు. కాలనీలలో ఈ రోడ్డు బాగాలేదు, ఈ డ్రైనేజ్ బాగాలేదు, ఈ స్ట్రాంగ్ వాటర్ ఉంది, ఇది ఉందని వారు వచ్చి అరే ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి చెప్పగానే జోనల్ కమిషనర్ తీసుకొచ్చి దీన్ని రివ్యూ చేసి ఏదో ఒక పనులు స్టార్ట్ చేయించారనే అప్రిషియేషన్ మాకు వచ్చింది. ఆ అప్రిషియేషన్ వారికి ఇవ్వాలనిపించింది మాకు. కాబట్టి హోల్హార్టెడ్గా వారికి థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతోనే చేసినాం తప్ప వాళ్ళతోని వారి పనితనం బాగుండే అండి. నిజంగా కూడా హేమంత్ కేశవ్ పాటిల్ గారిది పనితనం బాగుండే కాబట్టి చేసినాం. కానీ ఎక్కడ వేరే ఉద్దేశం లేదు, ఏం లేదు. మీరు అనుకున్నట్టు ఒక ఐఏఎస్ని మీరు ఎంత షాలో అవుతాను కాబట్టి ఎందుకు తప్పదా? అధికారులు పని చేసినప్పుడు అప్రిషియేషన్ చేయడం తప్పేముంది? ప్రజలు మాకు అప్రిషియేషన్ ఇస్తారు, మేము అధికారులకు అప్రిషియేషన్లో తప్పేముందండి? ఒక ఐఏఎస్ చాలా పనులు చేసి పెట్టాడు వారు, చాలా పనులకు ఆ నిధులు కేటాయించారు. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ఒక 30 కోట్ల రూపాయలు ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అట్లే ఉంది. వారు వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఇబ్బంది అవుతుంది. కొత్త ఆఫీసర్ని నేను ఇప్పుడు పదవిలో కొత్త ఆఫీసర్ నేను ఫాలో అప్ చేయాలి, నాకు ఇబ్బంది. లేకపోతే ఆయనే ఫాలో అప్ చేసేవారు. అదొకటి ఒక 10 కోట్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది మెయిన్ రోడ్ మీద, వైభవ్ టిఫిన్ సెంటర్, అది ఆగి ఉంది. అట్లా ఇప్పుడు ఈ పనులు కావాలంటే నా పదవి ఉన్నా లేకున్నా ఆ పనులు మనం ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చినాక దాన్ని మధ్యలో ఆపితే భావ్యం కాదు కదా. దాన్ని ఫాలోఅప్ చేయాలంటే ఇబ్బంది. అంతే వెళ్ళేటప్పుడు కూడా అడిగినాం, సార్ ఈ పనులు ఏమంటే లేదు ఫాలోఅప్ చేసుకోండి సార్తో, ఎవరు వస్తే వాళ్ళు మంచి పని చేస్తారు, ఏం కాదు అని చెప్పడం జరిగింది. అందుకే వారికి అప్రిషియేషన్ చేసినాం.